వరకు ఎలాంటి పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ముఖ్యంగా రుద్రాణి గారు, మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి కూడా వెనకాడను. ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది. నోరు మూసుకుని ఇంట్లో ఉంటే ఉండండి, లేదంటే మీ కొడుకుని తీసుకుని తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోండి. నా భర్త మీద మీరేమీ లేనిపోని ప్రేమ చూపించిన అవసరం లేదు. నోరు మూసుకుని ఉండండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటమ్మా ఇది అని చెప్పాను. కానీ చెప్పింది కదా కావ్య, నోరు మూసుకుని ఉంటే ఉండు, లేదా నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనే నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అంటూ ఇందిరాదేవి కూడా వార్నింగ్ ఇవ్వడంతో రుద్రాణి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. కావ్య గబగబా హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా కావ్య వెనకాలే ఫాలో వెళ్తుంది రుద్రాణి. అంతకుముందే యామిని రాజు రాకముందే, అంటే రాజ్కి వేరే పని చెప్పి, ఇప్పుడే ఉండు రాజు, నిన్ను లోపలికి వెళ్ళి డాక్టర్ ఉన్నారో లేరో తెలుసుకుంటానంటూ యామిని వచ్చి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి చెప్తానండి అని రిసెప్షన్లో అడుగుతూ ఉండగానే ఈలోపు రాజు రానే వచ్చేస్తాడు. రావడంతో ఏంటి యామిని అని చెప్పాను. కానీ ఏమీ లేదు బావా, పద వెళ్దామని ఇంకక్కడి నుంచి యామిని వెళ్ళిపోతుంది. కావ్య వచ్చి అదే రిసెప్షన్ దగ్గర అడుగుతూ ఉండగానే ఇప్పుడే మీ గురించి అడిగారండి, లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనగానే కావ్య వెళ్తుంది. కావ్య వెనకాలే రుద్రాని వెళ్ళి లోపల గదిలో ఉన్న యామినిని, పక్కన ఉన్న రాజ్ని ఇద్దరిని కూడా చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని. కావ్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రుద్రాని అంటే కావ్య చెప్పింది నిజమే, రాజు బ్రతికే ఉన్నాడు. మరి బ్రతికే ఉన్న రాజు ఎందుకు తన దగ్గర ఉన్నాడు? అసలు ఆ అమ్మాయి ఎవరు, కావ్య దగ్గరికి ఎందుకు రాలేదు అని అనుమానం వచ్చి ఇంకా రుద్రాని యామిని రాజు ఇద్దరూ బయటకు వచ్చేయడంతో కావ్య వాళ్ళ వెనకాలే వెళ్ళేలోపే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వెనకాలే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, తనకేమైంది అనగాని అతను గతం మర్చిపోయాడండి, ఆమె పేరు యామిని, తన మరదలంటూ తననే ట్రీట్మెంట్కి తీసుకొస్తుంది అని చెప్పనేసరికి తన ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా అనగానే ఉంది అని ఫైల్లోంచి ఫోన్ నెంబర్ కాస్త తీసి చెప్పడంతో రుద్రాని యామినికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో ఎవరండి మీరు అని చెప్పాను. కానీ నేను ఎవరైతే నీకెందుకు, నీ శ్రేయోభిలాష్నే అనుకో, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి, అర్జెంటుగా పలానా చోటికి వస్తే నీకే మంచిది, మా రాజ్ నీ దగ్గర ఉన్నాడని నాకు తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. అంటే ఆ రాజుకు సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి అయితే నాకు ఫోన్ చేసి ఎందుకు అడుగుతుంది, నాతో ఏదైనా పనుందా, సర్లే వెళ్తే కదా ఏదైనా జరుగుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి ఏంటి నీ పేరు యామినినా, నీకు రాజుకి ఉన్న సంబంధం ఏంటి, నేను నీకు హెల్ప్ చేసే మనిషినే, ఆ కావ్య అంటే నాకు ఇష్టం ఉండదు, రాజ్ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. కానీ యామిని మొత్తం చెప్తుంది. అయితే నువ్వు నేను చేతులు కలిపి ఆ కావ్యను లేపేస్తే రాజు నీ వాడవుతాడు, అక్కడ ఆస్తి మొత్తం నాదవుతుంది అని చెప్పనేసరికి సరే మనిద్దరం ఇలాగే కోఆపరేట్ చేసుకుని పని చేయాలి, కావ్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వకూడదు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకున్న తర్వాత యామిని కాస్త ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసి ఆ శుభవార్తను ఇంట్లో వాళ్ళకి చెప్పేసరికి ఏంటి రుద్రానియా, ఆవిడెవరు అని చెప్పాను. కానీ రాజుకి మేనత్తంట. కానీ రాజ్ ఇంటికి రావడం తనకిష్టం లేదు, పైగా కావ్య అంటే కూడా తనకిష్టం లేదు. నాకు సహాయం చేస్తానంది, కావ్యను లేపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కావ్యను లేపేసే బాధ్యత ఆవిడ తీసుకుంటానంది. రాజ్ ఇంకా నావాడే, రాజ్ ఇంకెవ్వరు కూడా నా నుంచి దూరం చేయలేరు అని తెగ సంబరపడిపోతూ ఉండగా ఆ మాటలు కాస్త రాజ్ వింటాడు. రుద్రానియా, ఎవరివిడా, అసలు కావ్య ఏంటి, లేపేయడం ఏంటి, కావ్యకు నాకు సంబంధం ఏంటి అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. తనను కాపాడితే తన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నా గతం ఏదో ఉందని, యామిని చెప్పిందంతా అబద్ధమని నాకు అనిపిస్తుందని, ఇంకా ఒక రోజైతే ఆ రుద్రాని ఎవరన్న విషయం తెలుసుకోవాలని ఇంకా యామిని ఫోన్ కాస్త తీసుకుని రుద్రాని ఫోటోనైతే చూస్తాడు. ఎందుకంటే ట్రూ కాలర్ ఉంటే ఫోటో కనిపిస్తుంది కదా,
ఫోటో చూసేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి ఈవిడ ఎవరో తెలిసినట్టే ఉందే అనుకుంటూ ఉండగానే ఈలోపు రుద్రాని నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో రాజు పక్కకు వెళ్ళి చాటుగా దాక్కుంటాడు. దాక్కునేసరికి యామిని ఫోన్ మాట్లాడుతుంది. చెప్పండి ఆంటీ అనగానే, కావ్యను చంపడం నువ్వు లైవ్లో చూడాలనుకుంటే అర్జెంటుగా బయలుదేరి ఒక చోటకి రా అనగానే సరేనని యామిని బయలుదేరుతుంది. యామిని వెనకాలే రాజ్ కూడా తెలియకుండానే ఫాలో అవుతాడు. ఫాలో అయ్యేసరికి ఒక చోటకి వెళ్ళడంతో రుద్రాని యామిని ఇద్దరు కూడా చాటుగా ఉండి చూస్తూ ఉండగానే కావ్యను రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తారు. ఇంకప్పుడే రాజ్ అయితే వచ్చి కావ్యను కాపాడతాడు. కాపాడేసరికి ఇప్పుడేంటి ఇక్కడికి రాజు ఎలా వచ్చాడు, అసలు రాజు రావాల్సిన అవసరం ఏముంది, ఇక్కడే కావ్యకు ప్రమాదం జరుగుతుందని రాజుకి ఎలా తెలుసు అనగాని నిన్నే ఫాలో అవుతూ వచ్చాడేమో, లేదంటే రాజు ఇక్కడికి ఎందుకు వస్తాడు అంటూ రుద్రాని అనగాని ఇప్పుడు ఏం జరుగుతుందా ఆంటీ అనగాని అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజ్ కావ్యని చూశాడు. కావ్య మీరు నా భర్త అన్న విషయం చెప్పేస్తే రాజ్ గతం మర్చిపోయాడన్న విషయం కావ్యకు తెలిసిపోతే ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏవండి అంటూ కావ్య రాజుని హత్తుకుంటుంది. ఎవరండి మీరు అని చెప్పాను కానీ నేను మీ భార్యనండి, నన్ను ఎవరు అని అడుగుతారేంటి, మీకోసం అక్కడ అత్తయ్య గారు మామయ్య గారు అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే రాజుకి కాస్త తలలో ఏదో నొప్పిగా అనిపించి తల పట్టుకుంటాడు. ఏం జరిగిందని చెప్పాను కానీ ఇంకా ఏం మాట్లాడకుండా కావ్య భుజం మీదే స్పృహ కోల్పోయేసరికి వెంటనే వీళ్ళు దగ్గరికి వద్దామనుకునే లోపే అటుగా ఆటో వెళ్ళడంతో కావ్య కాస్త ఆటోని పిలిచి నేరుగా ఆటో ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత అన్న కొన్ని వాటర్ ఇస్తావా అనగానే వాటర్ ఇచ్చేసరికి రాజు మొహం మీద కొట్టడంతో ఎవరండి మీరు అని చెప్పాను కానీ నేను ఎవరో మీరెవరో అన్నీ మీ విషయాలు తెలుస్తాయి, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి అని అడ్రస్ చెప్పేసరికి దుగ్గిరాలింటి అడ్రస్ చెప్పడంతో దుగ్గిరాలింటికి నేరుగా తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత కావ్య చేయి పట్టుకుని మరీ రాజును తీసుకొస్తూ ఉంటుంది. రాజుని చూడడంతో పోయాయనుకున్న ప్రాణాలు కాస్త తిరిగి వస్తూ ఉంటాయి. ఇంకా అపర్ణకైతే అప్పటి వరకు కన్నీరు మున్నీరుగా ఏడ్చిన అపర్ణ అలా చూస్తూ ఉండిపోతుంది. కావ్య రాజుని తీసుకురావడం భ్రమ లేక నిజమా అనుకుంటూ ఉండగానే అత్తయ్య అక్కడ రాజ్ కనిపిస్తున్నాడా అనగానే ఏంటపర్ణ నువ్వు భ్రమలో ఉన్నావా ఏంటి, కావ్య రాజుని తీసుకొస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ పరుగున వెళ్ళి నాన్న రాజ్ అంటూ ఇంకా అందరు కూడా పట్టుకునేసరికి ఎవరు మీరంతా అని చెప్పాను కానీ నీకేమైంది రాజ్, నేను మీ అమ్మని, నన్ను గుర్తుపట్టలేదా ఏంటి, అసలు మీరంతా ఎవరు, నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందనగానే అదేంటి రాజ్ ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు, ఇది మన ఫ్యామిలీ ఒక్కసారి అటు చూడు అంటూ ఫోటోలు చూపించేసరికి మొత్తం అంతా కూడా రాజు ఇంటి చుట్టూ హాల్లో నుంచుని చుట్టూ చూస్తాడు. నానమ్మ తాతయ్య అందరి గురించి చెప్తూ ఉంటుంది అపర్ణ. రాజ్ ఇంకా చుట్టూ చూసి తలంతా కూడా మైండ్ అంతా దిమ్మికిపోయినట్టు అయిపోయి తల పట్టుకుని అలా స్పృహ కోల్పోతాడు. నాన్న రాజ్ అని చెప్పనేసరికి కళ్యాణ్ డాక్టర్కి ఫోన్ చేయరా అనగాని సరే ఆపెద్దమ్మా అని వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి రాజుని చూసి ఒక ఇంజెక్షన్ చేయడంతో రాజ్ కాస్త కళ్ళు తెరుస్తాడు. రాజ్కి ఇంకా ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తాడో వెంటనే గతం గుర్తొచ్చేస్తుంది. గుర్తు రావడంతో మమ్మీ డాడీ అని చెప్పాను కానీ అసలు నీకేమైంది రాజ్ అనగానే నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి నేను చెప్తాను అత్తయ్య, మీ అబ్బాయి పైనుంచి పడిపోవడంతో గతం మర్చిపోయారు, యామిని అనే అమ్మాయే మీ అబ్బాయిని తీసుకువెళ్ళి ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచిందని చెప్పనేసరికి యామిని రావడం ఏంటి, యామిని దగ్గర నేనుండడం ఏంటి కళావతి అనగానే మీరు ఇన్ని రోజులు యామిని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారండి, తను మీ మరదలంటూ ఒక కొత్త ప్రపంచాన్ని మీకు పరిచయం చేసింది అనగానే ఇంకా గతాన్ని మొత్తం జ్ఞాపకం చేసుకుని అవును నిజమే నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని మొత్తం అంతా అనుకుంటాడు. ఇంకా రాజ్కైతే గతం గుర్తొచ్చేస్తుంది. రుద్రాని ఇంటికి రావడంతో నాన్న రాజ్ అంటూ మాట్లాడేసరికి
బాగున్నావా అత్త అని చెప్పాను, కానీ బాగున్నాను అని చెప్పనేసరికి రాజ్కి గతం గుర్తొచ్చేసింది. ఈ కళావతిని చంపేద్దామనుకుంటే చంపలేకపోయాను అనుకుంటూ ఉంటుంది రుద్రాని. ఇంకా ఇంటికి రావడంతో రాజ్ మొత్తం గతం గుర్తు తెచ్చేసుకున్నాడన్న విషయం యామినికి ఫోన్ చేసి చెప్తుంది రుద్రాని. ఫోన్ చేసి చెప్పేసరికి ఆ మాటలు కాస్త కావ్య విని, అంటే మీరు యామిని కలిసి ఇదంతా చేశారా? మీ ఈ ఇంటి వారసుని దూరం చేసి మీ కొడుకుని ఇంటి వారసుని చేద్దామనుకున్నారా? నన్ను అడ్డు తొలగించుకొని చాలా బాగా ప్లాన్ చేశారే అంటూ రుద్రాని కాస్త కావ్య కాస్త అప్పుడు వరకు రుద్రాని మీద చెయ్యెత్తని కావ్య రుద్రాని చెంప చెల్లుమనిపించి, ఇదే చివరిసారి చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మెడబట్టి బయటికి గెంటడానికి కూడా వెనకాడను అంటూ కావ్య తిడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.